నువ్వు సేవకుడు ఒక ప్రక్కన మనస్సాక్షిలో గద్దిస్తున్నట్లుగా వినిపిస్తున్నా ఒక కన్ఫర్మేషన్ నాకు కావాలని జూన్ నెల 21వ తారీఖున 1990వ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరంలో సఫీల్గూడ ప్రాంతంలో మహేంద్ర హిల్స్ ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతంలో నేను వెళ్ళి కొంత సమయం మోకరించి ప్రార్థన చేసి దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసుకోవాలని ఒక ఆరాటం నన్ను విడిచిపెట్టలేదు. ఆ రోజు నా బర్త్డే, నా కొరకు స్పెషల్ వంటలు చేస్తున్నారు. దేని మీద నాకు మనసు లేదు. అన్నిటిని వదిలేసి ఇదే కాలం 5:30-6 గంటల లోపు స్నానం చేసుకొని మమ్మీ ఇప్పుడే వస్తాను అని ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి నెమ్మదిగా ఇంటి నుంచి బయలుదేరాను. కూర్చోమ్మా. ఆఫీస్కి బయలుదేరుతున్నట్లుగా బయలుదేరాను. కొండ మీదకి ఎక్కేశాను. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభా, నేను సేవకుడనా, నేను ఒక విశ్వాసినా, ఒక్క మాట నాకు సెలవు ఇవ్వండి ప్రభా అని ప్రభుని అడుగుతున్నాను. నా పిలుపు కన్ఫర్మేషన్ కొరకు అడుగుతున్నాను. 6:30కంతా వెళ్ళిపోయాను కొండపైకి. ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. నాకు ఎలాంటి వర్తమానం, ఎలాంటి సందేశం, ఎలాంటి స్పర్శ నాకేమీ తెలియదు. ఐ వాజ్ స్టిల్ ప్రేయింగ్. ప్రార్థన. ఎంతసేపు అంటే ఇంచుమించు 3:30-4 ఆ ప్రాంతం వరకు ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఒక్క మాట మాట్లాడవా ప్రభా, నీవు నేరుగా వచ్చి మాట్లాడుతూ నేను యోగ్యుడు కాకపోవచ్చు. ఒక సూచన, ఒక ప్రకటన, ఒక సంఘటన, ఏదైనా ఒక సందర్భం ద్వారా నాతో మాట్లాడయ్యా అని చిన్న పిల్లడు ఏడ్చినట్లుగా ఏడుస్తా ఉన్నా. అప్పుడు చిన్న ఆలోచన నాకు వచ్చింది. రాళ్ళన్నీ ఏరుకుని మోకాల కింద వేసుకున్నాను. దాని మీద మోకరించాను. నా బాధ చూస్తే దేవుడు త్వరగా మాట్లాడతాడేమోనని నా గుండెల్లో మండుతున్న మంట అది. ఆ రాళ్ళ మీద మోకరించాను. 2 చేతులు పైకెత్తేశాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాతో మాట్లాడయ్యా. ఇంచుమించు 5 గంటల ప్రాంతం, 2-3 గంటల సేపు ఇలాగే మోకాల మీదనే ఉన్నాను. మోకాల మీద ఉన్న తర్వాత వెంటనే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చదువు. నేను వెంటనే బైబిల్ తీశాను, చదవడం ప్రారంభించాను. ఏదో ఒక కాంటెక్స్ట్ వచ్చింది, చదువుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తూ చదువుతున్నాను. ఏమీ అర్థం కాలేదు. సడన్లో ఒక నిమ్మలమైన గాలి నన్ను తాకింది. వెరీ కూల్ బ్రీజ్. ఆ గాలి తాకిన వెంటనే నా రోమాలని లేచి నిలబడ్డాయి. ఒకలాంటి షాక్ నాకు అనిపించింది. వెంటనే నేను చదువుతున్న పేపర్లని పరపర తిరిగిపోయి సడన్లో ఒక చోట అలా ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఆ సందర్భమే ఒక గొప్ప వర్తమానం నాకు కలిగింది. ఎందుకంటే తిరగటానికి ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి. ఎవరో ఆపేసినట్లుగా పేజీలన్నీ ఆగిపోయాయి, పేపర్ పెట్టినట్లుగా. నేను గాలికి ఎదురుగా పుస్తకం బైబుల్ పెట్టాను ఎదురుగా, కానీ ఒక్క పేజీ కదలలేదు. అలాగే బైబుల్ ఆగిపోయింది, పేజెస్ అన్ని. సడన్లో ఒక వాక్యం, అక్కడ రాయబడిన మాట, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు యాజకుడవై ఉన్నావు అని. నాకు యాజకుడవై నువ్వున్నా. మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం గురించి పాస్టర్ గారు మాటికి బోధిస్తూ ఉండేవాడు. తను వివాహితుడైన, వివాహము కాని సేవే ఘనమైంది, అది మరింత మహిమ గలది అని తను చెప్తూ ఉండేవాడు. మెల్కీసెదెకు క్రమం అంటే వివాహం లేకుండా బ్యాచులర్ గా ప్రతిష్ఠించుకొని సేవ చేయుట. నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు సేవకుడు అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ సమయంలో నా జీవితం ఆల్రెడీ మ్యారేజ్కి
1-2 months దగ్గరలో ఉందంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. మాట్లాడుకున్నారు, ఆ ఇంటోలు ఈ ఇంటోలంతా మాట్లాడుకున్నారు. ఇక మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడమే ఆలస్యం. కానీ ఆ టైంలో దేవుడు, నువ్వు ఈ క్రమంలో సేవ చేయాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటకి నా హృదయంలో నేను వివాహం చేసుకోవలసిన ఆ అమ్మాయి విషయంలో ఒక పెద్ద ఆలోచన నేను కలిగి ఉన్నా, ఆ ఒక్క మాటకి నేను అవిధేయుడు కాలేదు. వెంటనే ప్రభుకు నేను లోబడ్డాను. ఆ కొండ దిగి వచ్చి నేను మొట్టమొదటిగా చేసిన ఫోన్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఆ ఇంటి వారికి ఫోన్ చేసి, దేవుడు నన్ను సేవకి ఈ రోజున ఇలాగూ పిలిచాడు. ఆ షాక్ ఇంచుమించు ఒక రోజంతా నా జీవితంలో ఉండింది. ఆ స్పర్శ, వణుకుతూ ఏడ్చుకుంటూ మాట్లాడాను. నేను పెళ్లి చేసుకోవట్లేదు, దేవుడు నన్ను ఈ క్రమంలో సేవకు పిలిచాడు, నేను ఈ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు వేరుగా ఏమో అనుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు ఒక మంచి సంబంధం దేవుడు ఇస్తాడు, నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు కూడా సేవకు సమర్పించుకో, ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేది లేదు అని మాట్లాడి ఫోన్ పెట్టేశాను. తర్వాత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్నిటినీ ఆ ఒక్క మాట కొరకు, నా ప్రభు కొరకు నేను ఎదిరించి నిలబడ్డాను. ఆ రోజు నుంచి నా వివాహ విషయంలో ఎన్నో రకాల సందర్భాలు, శోధనలకు వచ్చాయి. అమెరికన్ సిటిజన్ నా వివాహం కొరకు, నా మ్యాచ్ కొరకు వచ్చారు. గుడారాల పండుగలో ప్రసంగం చేశాను, 2-3 సార్లు చేశాను గుడారాల పండుగల్లో. ఆ పండుగలో ప్రసంగం చేసిన తర్వాత ఒక పెద్ద మ్యాచ్ నాకు వచ్చింది. డైరెక్ట్గా యేసన్న గారితోనే మాట్లాడారు, ఈ అబ్బాయికి నా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి. అప్పుడు యేసన్న గారు ఆ అమ్మాయిని చూసి ఏమన్నాడంటే, ఒక్క దెబ్బ కొడితే పళ్ళు మొత్తం రాలిపోతావు, సైతానే పో అని ఆమెను గద్దించి పంపించారు. ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో. ఒకసారి నన్ను కిడ్నాప్ చేశారు, హైజాక్ చేశారు. ఇలాంటి సాక్ష్యాలు 1-2 కాదు, చాలా ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను ఒత్తిడి చేసి, నన్ను కిడ్నాప్ చేసి ఒక ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతం చేశారు. ఇలాంటి సాక్ష్యాలు 100 ఉంటాయి. కానీ దేవుని మహాకృప వలన ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అందరం చేతులెత్తి స్తోత్రం చెప్దామా? ఆ రోజు పిలిచిన ఆ పిలుపు తగినట్లుగా ఈ రోజు వరకు ఈ కృపలో నిలిచే కృప, భాగ్యం సర్వోన్నతుడైన దేవుడు నాకు అనుగ్రహించాడు. అందరం చేతులు పైకెత్తి నాతో కలిసి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.